తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. కర్నూలు నగరంలో దొంగలు పెట్టరేయబోతున్నారు. అయితే ఇళ్లలో దొంగతనాలు, అలాగే చైన్ స్నాచింగ్ తో పాటు ఇప్పుడు కొత్తగా అదే గుడిసెల్లోకి వచ్చి కూడా చిన్న పసికందులు అయితే ఎత్తుకుపోయే పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పుడు కర్నూలు నగర శివారు ప్రాంతంలో ఒక కొట్టం, అంటే గుజరాత్ నుంచి వచ్చిన వాళ్ళ కొట్టాలలో నివసించే వాళ్ళ ఒక చిన్న బాలుడు, 8 నెలల బాలుడిని తెల్లవారుజామున అపహరించిపోయారు. ప్రస్తుతం బాధితులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఈ సంఘటన ఎలా జరిగిందో మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఆ బాలుడిని ఎట్లా తీసుకున్నారు మీ పిల్లోడిని? ఊరు మాది సొంత ఊరు అయితే గుజరాత్, ఇక్కడ ఢిల్లీలో ఉంటారు సార్. మేము ఇక్కడ మేము పండుకున్నాం రాత్రిలో. ఇప్పుడు 1-12 అట్లా దాని మధ్యలో వచ్చి బాబు ఇద్దరు పండుకున్నాం. మేము ఎత్తుకుని వెళ్ళిపోయారు. ఎవరు అంటే ఎన్ని గంటలకి ఎత్తుకుపోయినట్టు తెలిసింది మీకు? ఏమైనా వాళ్ళు వచ్చినప్పుడు మీరు లేలేదా? వాళ్ళు వచ్చిన ఐడియా లేదు. మనం రాత్రి 12కి అయితే పండుకున్నాం. ఇప్పుడు 1కి అమ్మ లేచింది. లేస్తే బాబు చూసే బాబు లేదు, మళ్ళీ ఎరిసింది అమ్మ మాత్రం. అందరు లేచింది, చూస్తే అసలు కనపడలేదు. అందరు చూసిన అక్కడ చెట్లు కాడ అక్కడక్కడ గుడిసెలు మొత్తం బుడికాడిని, ఏం దొరకలేదు సార్. అంటే మీరు ఇంతమంది గుడిసెలో ఉన్నారు కదా, బాబుని ఎత్తుకుపోయేటప్పుడు మీరు ఎవరు కూడా చూడలేదా? అంటే శబ్దాలు కానీ ఏం చూడలేదు అసలు. 8 మేము ఇది మొత్తం ఇక్కడి నుంచి వచ్చారు, అనంతపూర్ నుంచి, అక్కడి నుంచి. అంటే బాబు తీసుకుపోయేటప్పుడు కదలికలు ఉంటాయి కదా, కదులుతారు బాబు, అప్పుడు మీకేం కదలలేదు సార్. ఎట్లా గమ్ముగానే ఎత్తుకుని పోయారు, అసలు కన కూడా పడలేదు సార్. అంటే వ్యక్తి ఎత్తుకుపోయినాడు అని చెప్పేసి మీరు ఎలా చెప్తారు? ఇప్పుడు మన లేకపోతే ఎవరు తీసుకుపోతారు సార్? డౌట్ ఉండాలి కదా సార్. ఇప్పుడు మనకి అయితే తెలియదు ఎవరు తీసుకుపోతారు అంటే దొంగలే తీసుకుపోతారు సార్. దానికోసం చెప్పినాను సార్. అంటే మీరేమన్నా ఎక్కడైనా ఎవరితోనో గొడవ పడడం కానీ ఏమన్నా జరిగిందా? ఏమన్నా సంఘటనలు? ఏం జరగలేదు సార్. ఏం గొడవ లేదు, ఏం లేదు. బాగానే వ్యాపారం చేస్తున్నాం, ఉంటున్నాం. ఏం లేదు. ఈ రోజు నైట్ ఇట్లా అయిపోయింది. అంటే ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ఇట పోవడం కానీ, ఇట ఎత్తుకెళ్ళడం కానీ ఎవరైనా మీ పరిసర ప్రాంతాల వల్ల మీ ఎవరైనా చూసారు? ఎవరన్నా? ఎవరు చూడలేదు సార్. ఏం చూడలేదు అసలు. అంటే మీరు నిద్రలో లేకపోవడం వల్ల ఏమైనా మందు పెట్టారు ఏమన్నా? ఏం తెలియదు సార్. ఏం మందు పెట్టినారు, ఏం పెట్టలేదు, అది కూడా గుర్తులేదు. మేము పండుకున్నాం, నేను కూడా పండుకున్నా. మా భార్య లేచింది అంటే బాబు లేదు అంటే అరిసింది. ఒకసారి అరిసింది అంటే మేము అందరం లేచిన, మా నాన్న, మా అమ్మ, మా తమ్ముళ్ళు మొత్తం చూసినాం. అక్కడ చూసినాం. రాత్రి సర్వాళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా కొంచెం చూసినారు, అసలు కనపడలేదు. మొత్తం మీద మీరు మొత్తం వీడంతా ఎంతమంది ఉంటారు? 8 మంది సార్. మిగతా పిల్లలు కూడా చాలా మంది పిల్లలు ఉన్నారు. మీ పిల్లలు ఎంత? మీ పిల్లల వయసు ఎంత? పిల్లలు 3 ఉన్నారు. ఒకటి ఎత్తుకుపోయారు, ఇప్పుడు 2 అంతే సార్. మీరు ఇంత ఏం చేసేవాళ్ళు? ఎక్కడ నుండి వచ్చారు? ఊరు ఢిల్లీ మాది. ఇక్కడ బొమ్మలు అమ్ముతారు, సైకిల్ అమ్ముతారు, ఇక్కడ ఉంటారు దాల్ మిల్ కాడ సార్. అంటే గుజరాత్ లేదా ఢిల్లీ? సొంత ఊరు గుజరాత్. మన తాత వాళ్ళు అక్కడ గుజరాత్ లో ఉంటారు. ఇప్పుడు అది అయిపోయింది, మొత్తం ఢిల్లీలో రెడీ. ఇంకా మొత్తం మీరు చెప్పండి, మీ బాబాని ఎత్తుకెళ్ళారు కదా, మీరు పక్కన ఉన్నారు కదా, ఏం తెలియదా మీకు? तेलुगु नहीं आती है। कैसा निकल गया तुम्हारा बच्चा? पता नहीं, और जब आँख खुली तो बच्चा नहीं था अंदर। फिर मैं घबरा गई, मैं कहा बच्चा कोई लेके गया। बाहर निकल के देखे, बाहर भी कोई नहीं था। बस मेरे बेटे का पता ही नहीं चला कौन उठा के लेके गया। टाइम तुम्हारे को बता क्या टाइम कहता? टाइम को टाइम नहीं पता होगा। इसके पहले मैंने दूध पिला के उसको सुला दिया था, सो गया था। कितने टाइम को देखा तुम्हारा बच्चा के नहीं है? तो वो 1-1.5 का टाइम था। 1-1.5 का टाइम। उसके बाद नहीं देखा बच्चे को। उसके बाद पता ही नहीं चला कैसे लेके गया, कैसे नहीं लेके गया। ఇదండి, అంటే 1 గంట ప్రాంతంలో మా బాబుని ఎత్తుకెళ్ళినట్టు తెలుస్తుందని చెప్తున్నారు. అయితే మనం ఏదైతే చూస్తున్నామో ఈ కొట్టంలో మొత్తం వీళ్ళంతా ఢిల్లీ నుండి వచ్చారు. అంటే గుజరాత్ వీళ్ళ నివాసము. ఢిల్లీ నుండి వచ్చి ఇక్కడ టెడ్డీ బేర్లు అలాంటి బొమ్మలు రోడ్డు పైన అమ్ముకుంటూ జీవనం సాగించే వాళ్ళు. ఇది ఎక్కడైనా మొత్తం మీద అందరు కూడా ఒకే చోట ఏదైనా ఖాళీ స్థలం దొరికితే అక్కడ కొట్టాలు వేసుకొని నివాసం ఉంటారు. ఇప్పుడు మనం ఏదైతే బాబు పోయినాడో ఆ ప్రాంతం మనం చూసాం. ఇప్పుడు ఈ కొట్టంలోనే ఇక్కడే మొత్తం బాబు అయితే ఇక్కడే పడుకున్నారు. ఇక్కడ వాళ్ళ తల్లి కావచ్చు, ఇక్కడ పక్కనే చిన్న పిల్లడు, తర్వాత తండ్రి, అలా మొత్తం 4 పిల్లలు పడుకున్నారు. ఇక్కడున్న బాబుని ఎలా ఎత్తుకెళ్లారో తెలుసుకుంటూ ప్రయత్నం చేస్తే ఎన్నికల అయితే ఈ కొట్టం వెనుకల ఈ దారి
గుండా ఎన్నికలు వచ్చి ఇట్లా బాబుని ఎత్తుకెళ్ళినట్టయితే తెలుస్తుంది. ఈ మంచం దగ్గర ఇక్కడ దోమతెర కూడా కట్టినారు. అంటే చిమ్మ చీకట్లో, అంటే ఈ ప్రాంతం అంతా లైట్ కూడా ఉండదు, చిమ్మ చీకటి. ఆ చీకటి ప్రాంతంలో ఎత్తుకెళ్ళడం అనేది అది ఇది కాదు. అంటే ఆ ఎవరైతే ఉన్నారో బాబుని ఎత్తుకెళ్ళిన వాళ్ళు కంపల్సరీ 1-2 సార్లు రెక్కి నిర్వహించి ఈ బాబుని ఎత్తుకెళ్ళినట్టయితే తెలుస్తుంది. అయితే ఇప్పుడు కర్నూలు నగరంలో ఇళ్ల దొంగతనాలతో పాటు చైన్ స్నాచింగ్ తో పాటు ఇది కొత్త రకమైన దొంగతనం అనుకోవచ్చు. అంటే ఇది ఈజీ మనీ. అంటే ఇప్పుడు పిల్లలు కూడా ఎత్తుకు వెళ్ళి అమ్మే స్థాయికైతే దొంగలు అయితే బయటకు వస్తున్నారు. ఇప్పుడు ఏదేమైనప్పటికీ పోలీసులు విచారణలో ఈ దొంగతనం ఎలా బయటపడుతుందో వేచి చూడాలి. కెమెరా పర్సన్ శేఖర్తో కిరణ్, సుమన్ టీవీ, కర్నూలు.